కుటుంబానికి సంబంధించిన స్థలం ఇష్యూ పంచాయతీ ఉందని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని అన్యాయంగా ఈరోజు వీళ్ళ పర్మిషన్ కూడా లేకుండా VLTలో వచ్చినాయని చెప్పేసి కోర్టులో ఉందని చెప్పేసి ఎవరికి తెలియకుండా సంబంధం లేని ల్యాండ్లో వాళ్ళు వచ్చేసి అంతా పడగొట్టడం జరిగింది. దాన్ని ఈరోజే మున్సిపల్ కమిషనర్ గారిని క్వశ్చన్ చేస్తే అసలు కన్వర్షనే కాని స్థలాన్ని ఈరోజు VLT ఎలా ఇచ్చారని అడిగితే దానికి సమాధానం లేదు. ఏదో డాక్యుమెంట్స్ చూసుకొని ఏదో ఏమైనా చేశారేమో అని గుడ్డిగా చెప్తున్నారే తప్ప ఇష్టం వచ్చినట్టు ఈరోజు VLTలో అధికారులు ఇవ్వడం, ఇలాంటి కబ్జా చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు భయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏ కుటుంబం మీదకైనా ఎవరి మీదకైనా ఈరోజు పోయే స్థానానికి ఈరోజు నంద్యాల తిరుగుతున్నారు. అలాంటి నేనున్నంత వరకు అలాంటి పరిస్థితి రానివ్వను. ఖచ్చితంగా నిజం మన వాళ్ళది ఉంటే తప్పు లేకపోతే ఖచ్చితంగా నేను వచ్చి అండగా నిలబడతాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఎంత దూరమైనా కూడా అండగా నిలబడతామని తెలియజేస్తున్నాను. ఈ స్థలం మా పెద్దలు 1984లో ఉన్నారు. ఈ సర్వే నెంబర్ 172/1 75 సెంట్లు మొత్తం అండి. మా లింక్ డాక్యుమెంట్లో 100 years నుంచి ఉంది. RSR నుంచి మాకు లీగల్గా ఉంది సార్. ఈ దాన్ని ఒక 6 నెలల కిందట తెలియని వాళ్ళు వచ్చి పగలగొట్టి మా మీద కూడా దౌర్జన్యం చేసుకోవడం జరిగింది. దాన్ని మేము ఖండించి కోర్టులో వేసామండి కేసు. అది పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి లోకల్ కోర్టు తర్వాత హైకోర్టు వరకు మేము కేసు వేసామండి. దీనికి సంబంధించిన SP గారికి, కలెక్టర్ గారికి, ఈవెన్ అడిషనల్ SP గారికి కూడా రిప్రజెంటేషన్ జరిగింది. మళ్ళీ ఈరోజు అనుకోకుండా వాళ్ళు మళ్ళీ దౌర్జన్యంగా వచ్చి మా కాంపౌండ్ కూడా పగలగొట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన రోడ్డు కానీ వాళ్ళకి సంబంధించిన లేఅవుట్ స్థలం కానీ ఏవీ లేవండి. దీని సపోర్ట్ కోసం మేము ఎమ్మెల్యే భూమా బ్రహ్మాందర్ రెడ్డి గారి దగ్గరికి సపోర్ట్ వెళ్ళామండి. సార్ మా కోసం వచ్చి నిలబడి ఏది న్యాయమైతే దాన్ని పరిష్కరిస్తానని చెప్పడం జరిగిందండి. వచ్చిన దానికి ధన్యవాదాలు. ఇది 1984లో మా పెద్దలు బద్రిశెట్టి ఫ్యామిలీ, కెలివి ఫ్యామిలీ కలిసి పర్చేస్ చేశారు. దీనికి గాను 100 years నుంచి మాకు ఇవన్నీ ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఈ RSR అన్నింటిలో కూడా మా పేర్లు కరెక్ట్గానే ఉన్నాయి. ఇది దీనికి గాను వాళ్ళు లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఆల్రెడీ దౌర్జన్యం చేశారు. దీని మీద మేము ఆల్రెడీ అందరికీ కంప్లైంట్ కూడా ఇచ్చాము. దాని తర్వాత ఇది బ్రేక్ ఉండేసి ఇవాళ మళ్ళీ VLT అనేది వేశారు. VLT అనే దాన్ని ప్లాట్ గేటు ఎక్కడ కూడా లేఅవుట్ కాలేదు. లేఅవుట్ కాని ప్లాట్కు ఊరికే VLT వేసేసి ఆ VLT తీసుకొని వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చినారు. ఈ సమయంలో మేము భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి వారి సహాయంతో ఇక్కడ వచ్చేసి ఆయన అన్ని విధాలుగా మా ఫ్యామిలీకి కానీ అందరికి కానీ అండగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు.